హమాస్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఖతర్లో హమాస్ లీడర్స్ పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హమాస్ టాప్ లీడర్స్ ఖలీద్ మెషాల్, ఖలీల్ అల్ హయ్యా హతమయ్యారు. ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది ఖతార్. ఇజ్రాయెల్ ది పిరికి పంద చర్య అంటూ చెప్పుకొచ్చింది ఖతార్. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఖతార్. ఈ అంశానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్టుగా ఇటు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడడం జరుగుతోంది. ఇటు ఖతార్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరి ముఖ్యంగా దోహాలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఖతార్లోని కీలక హమాస్ నేతలే టార్గెట్గా ఖతార్లోని దోహాలో ఇటు ఆపరేషన్ సమ్మిట్కి సంబంధించి హమాస్ లీడర్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమం హమాస్ లీడర్స్ని తుదుముట్టించడంలో భాగంగానే ఈ దాడులకు పాల్పడినట్టుగా ఇజ్రాయెల్కి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎప్పుడైతే దాడి జరిగిందో ఖతార్లో ఇటు ఇజ్రాయెల్ హమాస్ నేతలే టార్గెట్గా దాడి చేస్తుందో పూర్తిగా ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ ఆవరించేసింది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పుకొచ్చింది ఏమని, ఒక బిగ్ లౌడ్ ఎక్స్ప్లోషన్స్ దోహాకి దగ్గరలో ఒక పేలుడు సంభవించింది అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న క్రమం. ఆ తర్వాత వెంటనే గాల్లో నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని ఆవహించేసింది. మరి ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు, వీటికి సంబంధించి ఇంకా పూర్తిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఖతార్ రాజధాని దోహాలో మల్టిపుల్ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోని ఇజ్రాయెల్ మిలిటరీ అనౌన్స్ చేయడం జరిగింది, ఒక ఎయిర్ స్ట్రైక్ అంటే వైమానిక దాడి చేశామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. హమాస్ నేతలని టార్గెట్ చేసుకుని తాము ఈ దాడులకు పాల్పడ్డామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బట్ దానికి సంబంధించి ఎక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఐడిఎఫ్ రెస్పాన్స్ ఏంటంటే, ఐడిఎఫ్ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చిందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ది ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ మిలిటరీ అండ్ ఐఎస్ఏ సెక్యూరిటీ ఏజెన్సీ కండక్టెడ్ ప్రిసైజ్ స్ట్రైక్ టార్గెటింగ్ ద సీనియర్ లీడర్షిప్ ఆఫ్ హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటూ చెప్పుకొచ్చింది.